హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ అయితే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏంటంటే పిల్లలకి బాగా అరుగుదల అయ్యేది, బాగా డైజెషన్ కూడా బాగా అవుతుందండి. రెసిపీ ఏంటనేది చెప్తాను. వామ్ రైస్ అండి. వామ్ రైస్ పిల్లలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చండి. డైజెషన్ బాగా అవుతుంది. సో అదైతే ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తామండి. సో దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో అత్తయ్య గారు, వామన్ను ఎలా చేసుకోవాలి ఏంటో మన ఫ్రెండ్స్ అందరికీ చూపించేయండి. హాయ్ చెప్పండి అత్తయ్య గారు. సరే అయితే ఇప్పుడు ప్రొసీజర్ ఏంటనేది చెప్పండి. ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి అంటించుకొని మూకుడు అయితే పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. రెండు గంటలు వేస్తారు ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు అయితే పెట్టుకుందామండి. తాలింపులు వేసుకోవాలా? ఫస్ట్ ఏమిటి? పచ్చిమిరపకాయలు వేసారు. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు ఈ మూడు వేసి ఇవి కూడా వేగేంత వరకు కూడా వేసుకోవాలి బాగా. మిరగాయలండి. పచ్చిమిరపకాయలు వేసారు, ఎండుమిరగాయలు వేసారు, కరివేపాక, వామండి. నలిపి వేస్తున్నారా వామ్ని? ఎంత వేసారు? ఒక స్పూన్ ఉంటుందా? కొద్దిగా కొంచెం పసుపా? ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు. ఇవన్నీ ఏగిపోయినాయండి. పసుపు ఉప్పు ఇవన్నీ కూడా శుభ్రంగా ఏగిపోయినాయి. వేగిపోయాక ఇప్పుడు రైస్ అయితే వేసుకోవడమేనండి. మనం ఫస్టే వండి చల్లారి పెట్టుకోవాలండి అన్నం. ఆ అన్నాన్ని అయితే ఇందులో వేసేసుకుందాము. ఇదిగోండి అన్నం. ఇప్పుడు అన్నం అయితే వేసేసుకుందాం. తాలింపు అంతా కూడా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలండి. కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ అండి. వేడి వేడి వామ్ రైస్ రెడీ. పిల్లలకు కూడా బాగా అరుగుతుందండి. సో వేడి చూసారు కదండి వీడియో. మా అబ్బాయి చూడండి. నిహా హాయ్ చెప్పు. హాయ్. వామ్ రైస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే అయిపోయిందండి. అన్నం వండుకోవడమే టైము అంతా కూడా చాలా ఈజీగా అయిపోయింది. 10 మినిట్స్లో అయితే అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి. నాకు కామెంట్ అయితే చేయండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్లని మాత్రం కట్టేయండి. చెప్పాడు కదండి మా చిన్నబ్బాయి, మర్చిపోకుండా నా పక్కన ఉన్న బెల్ని అయితే క్లిక్ చేయండి. వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్.